చల్లటి కశ్మీరాన మంటలు మండుతున్నాయి. కశ్మీరీ పండిట్ మరణంతో కశ్మీరీ ఫైల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. ఈ నరమేధం, ఈ ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుంది అంటూ పండిట్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల చుట్టూ టాప్ 9 కశ్మీరీ ఫైల్స్ ఇప్పుడు చూద్దాం. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. శ్రీనగర్ సమీపంలోని బుడ్గాం ప్రాంతంలో రోడ్లపైకి జనాలు పెద్ద ఎత్తున వచ్చి నిరసనలు తెలియజేశారు. పరిస్థితులు అదుపు తప్పిపోవడంతో మరోసారి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరొకవైపు భట్ హత్యకు నిరసనగా 350 మంది కశ్మీరీ పండిట్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కశ్మీర్ లోయలో తుపాకులు గర్జించాయి. నిన్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ముగ్గురు ముష్కరులు రాహుల్ భట్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ ముగ్గురిని బందిపురాలో ఎన్కౌంటర్ చేశారు. జమ్మూ కశ్మీర్ లో నిన్న ఒక కశ్మీరీ పండిట్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు ఇవాళ ఒక పోలీస్ అధికారిని సైతం హత్య చేశారు. పుల్వామా జిల్లాలో రియాజ్ అహ్మద్ టోకర్ ని కాల్చి చంపేశారు. ఉగ్రవాదుల చేష్టలపై జనం రగిలిపోతున్నారు. హనుమాన్ చాలీసా చదివితేనో, లౌడ్ స్పీకర్లు ఆపేస్తేనో కశ్మీర్ పండిట్ల సమస్యలు పరిష్కారం కావన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కశ్మీర్ లోయలో అస్థిరత తొలగించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రతిసారి పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపకుండా కశ్మీరీ పండిట్ల కోసం ఏం చేస్తున్నామో ఆలోచించాలన్నారు సంజయ్ రౌత్. రాహుల్ భట్ అంతిమయాత్ర ఉద్విగ్న భరితంగా సాగింది. ఉగ్రవాదంపై పోరాడుతున్న కశ్మీరీ పండిట్లు రగిలిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఉగ్రవాదుల నుంచి తమను రక్షించలేకపోతే ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటూ డిమాండ్ చేశారు. భద్రత కల్పించకపోతే ఉద్యోగాల నుంచి వైదొలుకుతామని హెచ్చరించారు. ఒక్క జమ్మూలోనే కాదు, యావత్ జమ్మూ కశ్మీర్లో ప్రతి చోట నిరసనలు జరిగాయి. శ్రీనగర్లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాలు చేతపట్టి రాహుల్ భట్ ని సంస్మరించుకున్నారు. హిందువులు, ముస్లింలు అంతా ఒక్కటై ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. హమ్ హిందుస్థానీ హై, హిందుస్థాన్ హమారా హై అనే నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తిపోయింది. చదూరా తహసీల్ ఆఫీసులో ఉద్యోగి అయిన రాహుల్ భట్ ఎన్కౌంటర్ ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవట్లేదు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్కౌంటర్ ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని ఎస్పీ ఇఫ్తికార్ తాలిబ్ చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచివేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కశ్మీరీ పండిట్ల పునరావాసం, భద్రత విషయంలో అడ్డుపడుతున్న ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వం వేగంగా స్పందించాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ నూర్జేవాలా డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న అమిత్ షాకు 27 బాణాల్లాంటి ప్రశ్నలు సంధించారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత తరువాత కమలనాథుల యాత్రలతో తెలంగాణ గట్టు మీద రాజకీయం వేడెక్కింది. ఇక ఏపీలో చంద్రబాబుపై జగన్ శివాలెత్తిపోయారు. ఇటువంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రేపు తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ 27 ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని, 8 ఏళ్లు గడిచినా అదే వివక్ష అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ విమర్శించారు. తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసిందో చెప్పాలని నిగ్గదీసి అడుగుతూ లేఖ రాశారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 80 సీట్లు వస్తాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కాంగ్రెస్ కి ఓటేస్తే టీఆర్ఎస్ కి వేసినట్టేనని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ప్రజలను కలిస్తే సీఎంకు వాస్తవాలు తెలుస్తాయని మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటితో ముగుస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా రాకను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీపై కేటీఆర్ విష ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్న రాజకీయ విమర్శలు ఇక లీగల్ రూట్లోకి వచ్చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి మున్సిపల్ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. ఈ నెల 11న ట్విట్టర్లో తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ కోరాలని కేటీఆర్ తన లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంతింటి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం 2 ఎకరాల స్థలంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. శాంతిపురం మండలం కడపల్లి దగ్గర సొంతిల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారాయన.
27 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏనాడు అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చేయలేదని, తన 3 ఏళ్ల పాలన చూసి ఇల్లు కట్టుకోవడానికి అక్కడికి పరిగెత్తుతున్నాడని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే అడ్డుకుంటున్న వారిని రాష్ట్ర ద్రోహులనాలా, దేశ ద్రోహులనాలా ప్రజలే చెప్పాలన్నారు. ఈ 3 ఏళ్లలోనే 95% హామీలు అమలు చేసి ధైర్యంగా ఇంటింటికి వెళుతుంటే దుష్ట చతుష్టయానికి కడుపు మంట పడుతోందన్నారు. కోనసీమ జిల్లాలో మత్స్యకార భరోసా సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆంధ్రప్రదేశ్కు మరో 6 నెలలు సేవలు కొనసాగించబోతున్నారు. ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగించారు. నవంబర్ 30 వరకు ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పెంచారు. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. మరొక వైపు మాజీ మంత్రికి చిత్తూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక బెయిల్ రద్దుపై విచారణను 24కు వాయిదా వేసింది. అటు మాస్ కాపీయింగ్ కేసులో 7గురికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ 7గురిని గత నెల 29న అరెస్ట్ చేశారు. నగరీకరణతో వచ్చే సమస్యల పరిష్కారమే ఛాలెంజ్ అని, దీన్ని అధిగమించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని, జనాభాకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించకుంటే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. వైష్ణోదేవి యాత్రకు వెళుతూ 4 సజీవ దహనం. ఇక ఢిల్లీలోనూ అగ్ని ప్రమాదం. మరొక వైపు చింతన్ శిబిర్లో బీజేపీ సర్కారుపై సోనియా గాంధీ నిప్పుల వర్షం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. కట్రాలో వైష్ణోదేవి యాత్రకు ప్రయాణికుల్ని తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు చనిపోయారు. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. బస్సులో మంటలు వ్యాపించిన తరువాత భారీ పేలుడు జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముండ్కా మెట్రో స్టేషన్ దగ్గర 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 1 చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి 22 ఫైర్ ఇంజిన్స్ ని రప్పించారు అధికారులు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. మంటల్లో తగలబడ్డ భవనం నుంచి ఒక మహిళ శవాన్ని బయటకు తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. బీజేపీ మైనారిటీలను అణిచివేస్తూ గాంధీజీ చంపిన వారికి గొప్పగా చిత్రీకరిస్తోందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ విమర్శించారు. ప్రజలను భయంలో, అభద్రతలో జీవించేలా ప్రజలను విభజిస్తున్నారంటూ మండిపడ్డారామె. దిగజారుతున్న పరిస్థితుల్లో పార్టీకి పునర్వైభవాన్ని సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ దిశగా కృషి చేయాలని రాజస్థాన్లోని ఉదయ్పూర్ చింతన్ శిబిర్లో వ్యాఖ్యానించారు. బీజేపీ జమానాలో ఈడీ, సీబీఐ దాడులు పెరిగిపోయాయని, తదుపరి టార్గెట్ తామే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. విపక్షాలకు చెందిన రాష్ట్రాల్లో ఇలా దాడులు చేయిస్తూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చింతన్ శిబిర్లో విమర్శించారాయన. కుటుంబ పార్టీ అన్న బీజేపీ దాడిని ఎదుర్కోవడానికి చింతన్ శిబిర్లో కాంగ్రెస్ కీలక తీర్మానం చేయబోతోంది. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న ప్రతిపాదనను ఏఐసీసీ సభ్యులు అంగీకరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. అనుభవం లేని తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వకూడదు అన్న అంశానికి మద్దతు లభిస్తోందన్నారు. అయితే గాంధీ కుటుంబానికి ఈ షరతు వర్తించదని చెబుతున్నారు. ఒక దశాబ్దమంతా బంధుప్రీతితో, విధాన నిర్ణయాల్లో జాప్యాలతో గడిచిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత స్టార్టప్లపై ఫోకస్ పెంచిందని చెప్పారు. స్టార్టప్ సదస్సులో భాగంగా మధ్యప్రదేశ్ యువతతో మాట్లాడారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలన్న బాధ్యత కూడా పెరిగిందన్నారు. యుక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం మళ్లీ తెరుచుకుంటోంది. ఒకవైపు యుద్ధం సాగుతున్న తరుణంలో ఈ నెల 17వ తేదీన రాజధాని కీవ్లో మన రాయబార కార్యాలయం తెరుచుకుంటోంది. మార్చి 12 నుంచి ఈ ఆఫీస్ పోలాండ్ రాజధాని వార్సాలో కొనసాగుతోంది. మండే ఎండలతో సతమతమవుతున్న వారికి ఒక కూల్ న్యూస్. నైరుతి రుతుపవనాలు వస్తున్నాయంటే ఏదో రొటీన్ గా కాదు. నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేస్తున్నాయి. రుతుపవనాలు ఎల్లుండి అండమాన్ని తాకుతాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలను మాత్రం జూన్ 2వ వారంలో నైరుతి పలకరించబోతోంది. కోట్లాది మంది ఆసక్తిగా చూస్తున్న ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూపై గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశంలో అతిపెద్ద ఐపీఓలో షేర్ ధరను 949 రూపాయలుగా ఖరారు చేశారు. మరొక వైపు ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ మంగళవారం లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ లో ఆగిన మెడుకో గుండె ఎంతో మందిని ఆలోచింపచేసింది. ఇక
ఇక ప్రజాప్రతినిధులు సెగలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం పంచాయతీలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అవంతిని స్థానిక మహిళలు నిలదీశారు. గ్రామంలో మురుగునీటి కాలువ నిర్మాణం కోసం ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నిధులు లేవని సమాధానమిస్తున్నారంటూ ఆరోపించారు. పుట్టపర్తికి వస్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం జిల్లా మారూరు టోల్గేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్వల ఫౌండేషన్ లేఅవుట్లో అక్రమాలపై ప్రశ్నించడానికి వచ్చానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అయితే పరిస్థితులు అదుపు తప్పుతాయని పోలీసులు చెప్పడంపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చిన్నపల్లిలో తాగునీరు కలుషితమైన పట్టించుకోవట్లేదంటూ అధికారుల్ని నిలదీశారు స్థానిక మహిళలు. గత 2 నెలలుగా పైప్లైన్ లీకేజ్ కారణంగా మంచినీరు నల్లగా మారిందంటూ బాటిల్లో నీటిని తీసుకెళ్లి చూపించి ఆ వాటర్ని ఎలా తాగమంటారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా బోర్గంపాడు మండలం సారపాక వద్ద ఒక యువకుడు హల్చల్ చేశాడు. తన వదిన మరో వ్యక్తితో కారులో వెళుతూ ఉండగా అడ్డగించి వదినపై చేయి చేసుకోవడమే కాకుండా కారు అద్దాల్ని కూడా ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు వివాహితర సంబంధమే కారణం అంటున్నారు స్థానికులు. ముగ్గురిని స్టేషన్కు తరలించిన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడి ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు రావడంతో రికార్డులు స్వాధీనపరుచుకుని పరిశీలిస్తున్నారు అధికారులు. తహసీల్దార్ పార్వతికి చెందిన కారును క్షుణ్ణంగా సోదా చేశారు. తహసీల్దార్ పార్వతితో పాటు ఉద్యోగుల్ని సైతం ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం ఎర్రరెడ్డిపాలెంలో గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. మేకల్ని కాసేందుకు అటవీ ప్రాంతానికని వెళ్లిన మాల్యాద్రిని ఎలుగు తీవ్రంగా గాయపరిచింది. వెంటనే కందుకూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మాల్యాద్రికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్స్ తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కోతుల దాడిలో గాయపడిందో బాలిక. కొంతకాలంగా గ్రామంలో కోతులు స్వైర విహారం, ఇళ్లలోంచి ఆహారాన్ని ఎత్తికెళ్లిపోవడం చేస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారి మీద కూడా దాడులు చేస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామస్తులు. విదేశాలకు వెళ్లే వారికి సర్కారీ వారి గుడ్ న్యూస్. ఇక ఔరంగజేబు సమాధి చుట్టూ రాజకీయం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. విదేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా టీకా అత్యవసరమైన తరుణంలో రూల్స్ ని సడలించింది. 2వ డోసు నుంచి 3వ డోసుకు ఉండే 9 నెలల గడువును 3 నెలలకు కుదించింది. విదేశాలకు వెళ్లబోయే వారికి ఈ నిర్ణయం చాలా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఔరంగజేబు సమాధిని సందర్శించడం వివాదంగా మారింది. అక్బర్ పై బీజేపీ, శివసేన తదితర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. అక్బర్ పై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ముస్లింలు కూడా వెళ్లని సమాధి వద్దకు అక్బర్ వెళ్లాడంటూ విమర్శించారు. తమపై హిందీ భాష రుద్దకూడదని తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి కేంద్రానికి స్పష్టం చేశారు. హిందీ వస్తేనే ఉద్యోగాలొస్తాయనడం సరికాదన్నారు. తమ దగ్గర హిందీ వచ్చిన వాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తమిళంలో చదువుకున్న వారు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని భారతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి పొన్ముడి చెప్పారు. కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. జిహాదీలను, ఖలిస్తాన్ వాదులను కఠినంగా అణిచివేయాలని సినీ నటి కంగనా రనౌత్ డిమాండ్ చేశారు. ఖలిస్తాన్ వాదులను ఉగ్రవాదులంటూ విమర్శించారు. ఖలిస్తాన్ వాదులు పంజాబ్ ను సొంత దేశమని చెప్పుకుంటున్న ఆ రాష్ట్రం మన దేశంలో విడదీయలేని భాగమన్నారు కంగనా. ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏమాత్రం ఆగట్లేదు. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ఏరియాలోని ఖ్వాలా రోడ్లో అనుమతి లేని నిర్మాణాల్ని బుల్డోజర్స్ కూల్చేశాయి. స్థానికులు వ్యతిరేకించిన ఈ ప్రక్రియకు బ్రేకులు పడలేదు. మరొక వైపు ఈ కూల్చివేతల్ని అడ్డుకుని అరెస్టైన ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు బెయిల్ వచ్చింది. కోర్టు ఆదేశాలతో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో రేపు వీడియోగ్రఫీ సర్వే చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. మళ్లీ ఎలాంటి ఉద్రిక్తత రేగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో కేంద్ర సెక్యూరిటీ టీమ్స్ తో పాటు స్థానిక పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఖరీదైన కారు బుగ్గిపాలైపోయింది. నడి రోడ్డు మీద తగలబడిపోయింది. మధుర రోడ్డుపై BMW కారు తగలబడింది. కారులో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ తరువాత కారు తగలబడింది. క్యాన్సిల్ ఇది ఎలన్ మస్క్ విధానంలా కనిపిస్తోంది. ఆయన తీసుకున్న 2 నిర్ణయాలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం.
అడవుల్లో తిరగాల్సిన గజరాజు పట్టణంలో ఉండే ఒక గ్రామానికి వచ్చేసింది. ఊరంతా నాదే అన్నట్టు వీధుల్లో దర్జాగా సంచరించింది. బెంగాల్లోని మహానంద అభయారణ్యం నుంచి బయటకొచ్చి సిలిగురి దగ్గర సల్బారి అనే గ్రామంలోకి ఎంటర్ అయింది. ఆ ఏనుగుకు ఎవ్వరూ అడ్డు రాలేదు. అది కూడా విధ్వంసము చేయలేదు. సుఖ్నా ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాన్ని మళ్లీ అడవుల్లోకి తరలించారు. ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ఈ డీల్ ని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ఖాతాల్లో స్పామ్ తో పాటు బూటకపు అకౌంట్స్ ఏకంగా 5% లోబడి ఉన్నాయని ట్వీట్ చేశారు ఆయన. వీటికి సంబంధించిన వివరాలు అందే వరకు ఈ కొనుగోలు ఒప్పందం పెండింగ్ లోనే ఉంటుందని చెప్పారు ఎలన్ మస్క్. దీంతో ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్ 22% పతనమైంది. ఎలన్ మస్క్ ఇండియాకు రాను అంటున్నారు. టెస్లా కార్ల యజమాని అయిన ఎలన్ మస్క్ ఆ మధ్య తెలివి మీరిన ఐడియా ముందుంచారు. చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడు భారత్లో షోరూంలు వెతకడానికి కూడా వెనుకంజ వేశారు. భారత్లో పన్నులు ఎక్కువగా ఉన్నాయన్నది ఎలన్ మస్క్ ఆలోచన. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు అని ప్రకటించిన అనంతరం ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ రూట్ మార్చేశారు. రాజధాని ప్యాంగాంగ్ లోని కోవిడ్ హెడ్ క్వార్టర్స్ ని సందర్శించారు. అక్కడ 3.5 కేసులు ఉన్నట్లు, 6 చనిపోయినట్లు నార్త్ కొరియా మీడియా చెబుతోంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా తెలుసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తరపున కిమ్ ప్రచారం చేశారు. మెల్బోర్న్ ఎన్నికల ప్రచారంలో సడన్ గా ప్రత్యక్షమయ్యారు. కానీ ఆయన కిమ్ కాదు, అచ్చం ఉత్తర కొరియా అధినేతలానే తయారై అందరినీ ఆశ్చర్యపరిచారు. 2018 నాటి అమెరికా నార్త్ కొరియా సదస్సు సందర్భంగా కూడా ఈ డమ్మీ కిమ్ దర్శనమిచ్చి హైలైట్ అయ్యారు. శ్రీలంకలో అల్లర్లకు కారణం ఎవరు? ఈ ప్రశ్నకు మాజీ ప్రధాని మహిందా రాజపక్సేనే అని చెబుతున్నారు. వాటర్ కార్డ్ జైలు నుంచి ఖైదీలను విడిపించి తీసుకొచ్చారు. వీరే అల్లర్లకు కారణమయ్యారు. వీరిని గుర్తించారు. దీంతో శ్రీలంకలో మహిందా రాజపక్సే చుట్టూ మరో వివాదం రాజుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యన్ చనిపోయారు. ఆయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల జాయిద్ మరణంతో ఎమిరేట్స్ లో 40 రోజుల పాటు సంతాపం పాటిస్తున్నారు. చంటి బిడ్డను తీసుకుని ప్రయాణించడమే కష్టం. కానీ విమానంలో ఈ మహిళ చేస్తున్న ఫీట్ చూస్తే మతిపోవడం ఖాయం. విమానంలో చిన్న పాపను ఎత్తుకుని ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుంది. ఇంతవరకు ఓకే, కానీ ఓవర్ హెడ్ క్యాబిన్ ని ఒక్క కాలితో మూసేయడం చూసిన వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియోకి లైక్ల వర్షం కురుస్తోంది. డే 1 రికార్డ్ సెట్ చేసిన సర్కారు వారి పాట. 50 రోజులు పూర్తి చేసుకున్న RRR. బాలీవుడ్ లో తాను ఒంటరిని కాదు అంటున్న కంగనా. నెపోటిజం ఇష్యూలో కరణ్ కి మద్దతు తెలిపిన హీరోయిన్. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న రష్మిక తన ఎక్స్పీరియన్స్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో విజయ్, కమెడియన్ యోగి బాబుతో కలిసి టైం స్పెండ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దళపతి 66 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిట్ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్రా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు వర్షన్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. భారత క్రికెటర్ ధోని సినీ నిర్మాతగా మారబోతున్నారు. తమిళ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారట మిస్టర్ కోల్. తొలి సినిమా లేడీ ఓరియంటెడ్ జోనర్ లో ప్లాన్ చేస్తున్న ధోని నయనతార లీడ్ రోల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. నేను ఒంటరిని అన్న భావన ఇక ఎప్పటికీ రాదు అన్నారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ లేడీ కంగనా రనౌత్. లేటెస్ట్ గా కంగనా నటించిన థాకట్ సినిమా ట్రైలర్ ని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా థాకట్ టీం తరపున సల్మాన్ కు కృతజ్ఞతలు తెలిపారు కంగనా. నెపోటిజం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు అండగా నిలబడ్డారు బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణి. తన కెరియర్ ఎర్లీ డేస్ లో కరణ్ తనకు ఎంతగానో మద్దతిచ్చారని, ఆయన సపోర్ట్ వల్లే ఈ స్థాయికి తాను రాగలిగానని అన్నారు. కరణ్ తో పాటు మనీష్ మల్హోత్రా కూడా తన కెరియర్ కు ఎంతో హెల్ప్ చేశారని అన్నారు కియారా. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్భవతి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీం ఖండించింది. కొద్ది రోజుల క్రితం విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న క్యాట్ ఆ తర్వాత రెగ్యులర్ గా క్యాజువల్ వేర్స్ లో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అన్న ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేదని, క్యాట్ ప్రస్తుతం మేరీ క్రిస్మస్ షూటింగ్ లో బిజీగా ఉందని తెలిపింది క్యాట్ టీం.